శివుడు లయకారుడు అని సర్వం బూడిదగా విభూదిగా మారుస్తాడని చెబుతారు. దీని వెనుక అద్భుత రహస్యము ఉంది. సర్వజీవరాశులలో నుండి ప్రాణం నిష్క్రమించిన తరువాత వాటి భౌతిక శరీరం క్రమేపీ బూడిదగా మట్టిగా మారిపోతుంది. మానవుడు ఈ జన్మలోనూ గత జన్మలో అన్నిటిలోనూ సంపాదించుకున్న గుణాలు, శక్తులు, బలహీనతలు, సాధనలు, కళా నైపుణ్యం, బుద్ధి విశేషం అన్నీ ఆ బూడిదలోనే నిక్షిప్తమై ఉన్నాయి. మానవుడికి భౌతిక, సూక్ష్మ, కామ, మానసిక శరీరాలు ఉన్నాయి. భగవంతుడి నుండి మానవుడు లేదా జీవాత్మ ఒక్కో లోకం నుండి భూలోకంలోకి దిగి వస్తాడు. జీవాత్మకు ముందుగా ఒక కారణ శరీరం ఏర్పడింది. ఆ తరువాత మానవుడు ఈ శరీరాలను స్వీకరించాడు. భూలోకంలో భౌతిక శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఒక్కో లోకంలో ఒక్కో శరీరం వదిలి నరక స్వర్గాలను చేరుకొని తిరిగి ఆయా శరీరాలను ఆయా లోకాల్లో నుండి స్వీకరించి తిరిగి ఒక అమ్మ గర్భంలోకి భౌతిక శరీరంలోకి చేరుకుంటాడు. ఈ జన్మల పరంపరలో కారణ శరీరం మాత్రమే నశించదు. మానవుడి సంపాదిత గుణాలన్నీ ఇందులోనే ఉన్నాయని చెప్పుకున్నాము. పరమశివుడు మానవుడి నశించిన ఈ శరీరాల విభూతిని పునీతం చేస్తాడు. ఈ జన్మ ప్రారంభంలో మానవుడికి 30 సద్గుణాలు ఉండి ఈ జన్మ అంతా కష్టపడి ఇంకో 30 సద్గుణాలు సంపాదించుకుంటే శివుడి కరుణతో పైలాకాల్లో ఆ 30 చేరి 60 గుణాలు అతడికి చేరతాయి. అతడు 60 గుణాలతో జన్మిస్తాడు. ఇదే పునర్జన్మ రహస్యం. ఈ కారణంగానే ఒక్కో వ్యక్తి ఒక్కో ప్రతిభ విశేషంగా కల్పిస్తుంది. ఒకరు 3 సంవత్సరాలకి సంగీతంలో ప్రతిభ చూపితే మరొకరు నాట్యంలో, మరొకరు సైన్సులో, గణితంలో ప్రతిభ చూపిస్తున్నారు. పోయిన జన్మలో 40 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న సంగీతం ఈ జన్మలో 3 సంవత్సరాల్లో వస్తుంది. ఇక్కడే శివలీల, శివతత్వం ఉంది. మానవుడి గత జన్మ విభూతిలో సంపాదిత గుణాలు చేర్చి కొత్త శరీరాలకి అవసరమైన విభూతిని తయారు చేస్తున్నాడు. ఇదే విభూతి శక్తి ఐశ్వర్యం, పునర్జన్మ రహస్యం, శివతత్వం, కర్మస్వరూపం. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు బివిఎస్.